నమస్తే, వెల్కమ్ టు ఏవీ న్యూస్. బుల్డేస్లోని అప్డేట్స్ చూద్దాం. నన్ను ఇక వదిలేయండి, దండం పెడతా, తప్పు ఉంటే క్షమించండి, ట్రోల్స్ ఆపండి అంటూ ఈశ్వర్ సాయి వేడుకున్నారు. మనిషినే కదా, నన్ను కూడా అర్థం చేసుకోండి అంటూ భావోద్వేగానికి గురయ్యారు. తనపై జరుగుతున్న ట్రోల్స్కు ఫుల్ స్టాప్ పెట్టాలని కోరారు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ ఈశ్వర్ సాయి. అసలు ఏం జరుగుతుందండి? అసలు ఏమనుకుంటున్నారు? మీ అందరూ రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు, రకరకాలుగా మీడియా వాళ్ళు రకరకాలుగా ఇష్టం వచ్చినట్టు ఉన్నది లేనిది ఏది పడితే అది రాస్తున్నారు. అసలు ఏమనుకుంటున్నారు? నేను ఆల్రెడీ క్లియర్గా చెప్పాను కదండి, మేము తప్పు చేసాము. ఆ తప్పు ఏంటి? మేము ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాము అని చెప్పాను. ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం అంటే మీ దృష్టిలో ఏమనుకుంటున్నారండి? అసలు ఆ రోజు అక్కడ ఏం జరిగింది మీకు తెలిసిన 10% మాత్రమే, 90% మీకు తెలియదు. ఆ రోజు ఏం జరిగిందో మీ అందరి ముందు నేను పెట్టబోతున్నాను. ఆ రోజు మార్నింగ్ నాకు షూట్ ఉంది. ఎర్లీ మార్నింగ్ 5:30 కల్లా మేము లొకేషన్కి స్టార్ట్ అయిపోతాం. నేను 4:15కి నా రూమ్లో లేచాను. ఆ టైంకి అసిస్టెంట్ అనే అతను నా వాష్రూమ్లో ఉండటం జరిగింది. నేనేం చేశాను, నేను మాధురి రూమ్కి వాష్రూమ్ యూజ్ చేసుకోవడానికి నేను వెళ్ళాను. ఆ టైంకి నాకు మాధురికి ఆ లీనియన్స్ ఉంది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మేము ఎమోషనల్గా కనెక్ట్ అయ్యామని చెప్పి. నాకు మాధురికి ఆ లీనియన్స్ ఉంది కాబట్టి నేను ఆ రూమ్కి వెళ్ళి డోర్ నాక్ చేశాను. ఆమె రూమ్ డోర్ ఓపెన్ చేసింది. ఆమె రూమ్ డోర్ ఓపెన్ చేసి నేను డైరెక్ట్గా వాష్రూమ్కి వెళ్ళిపోయాను. ఆమె క్యాజువల్గా ఆమె రూమ్ డోర్ లాక్ కూడా చేయలేదు, రూమ్ డోర్ ఓపెన్లోనే ఉంది. ఆమె క్యాజువల్గా బెడ్ మీద కూర్చొని ఫోన్ యూజ్ చేస్తుంది. అదే టైంకి మా వైఫ్ వాళ్ళకి ఎవరో రాంగ్ గైడెన్స్ ఇచ్చారు, ఎవరో అనుమానాస్పదంగా ఏదో చెప్పారు. ఆ టైంకి సేమ్ రూమ్కి వచ్చింది, రూమ్ డోర్ ఓపెన్లోనే ఉంది. ఆ సిచ్యువేషన్లో మా వైఫ్ ఆవేశం వల్ల ఆమెకి ఇష్టం వచ్చింది చేసింది. అక్కడ ఆ సిచ్యువేషన్లో ఆమె ఇష్టం వచ్చింది చేస్తుందని చెప్పి నేను మాట్లాడే సిచ్యువేషన్లో కూడా లేను. ఆమె నేను ఏం మాట్లాడినా సరే ఆమె నాకు రివర్స్ అయిపోతుంది. అసలు స్కోప్ కూడా ఇవ్వట్లేదు, మాట్లాడే గ్యాప్ కూడా ఇవ్వట్లేదు. ఆమె ఆవేశంలో ఏదేదో చేస్తుంది. ఆమె అనుకున్న రకరకాల వీడియోలు తీస్తున్నారు, రకరకాల బూతులు. మా వైఫ్కి ప్రీవియస్గానే నా మీద చాలా అనుమానం ఉంది. అక్కడికి వచ్చే టైంకి ఆ సిచ్యువేషన్లో ఇదంతా చూసేటప్పటికి ఆమె అనుమానం నిజమైంది అని ఆమె అనుకుంది. ఈలోపు ఆ వెనకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ విషయాలని అతను ఎవరో నాకు కూడా తెలియదు. వెనకున్న వ్యక్తులు అసభ్యకరంగా మాట్లాడటం నేను అప్పటికే ఆమెకు చెప్తున్నాను, ఆపుతున్నాను. గొడవలు కాదు, కొట్టుకోకండి, కూర్చొని మాట్లాడుకుందాం అని క్లియర్గా నా భార్యకి నేను సంజాయిసి చెప్పడానికి ట్రై చేస్తున్నా కూడా ఆమె వినే పరిస్థితిలో లేదు. నేను ఒక్క మాట మాట్లాడుతుంటే ఆమె 4 దెబ్బలు కొట్టేటట్టుగా ఉంది. ఆ వైఫ్ ఏం జరిగింది నన్ను పట్టుకొని కొట్టి అడుగుతున్నా సరే నేను కామ్గా ఉండటానికి రీజన్ అక్కడ వాళ్ళందరూ వీడియోస్ తీస్తున్నారు. నేను ఏం చెప్తే ఏ రకంగా పోర్ట్రే అయ్యిద్దో తెలియదు. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి నాకు స్కోప్ కూడా ఇవ్వలేదు. ఆల్రెడీ మీకు చెప్తున్నాను కదండి, మేమిద్దరం కనెక్ట్ అయ్యి జస్ట్ 2.5 months అయ్యిందని చెప్తున్నాను. మా మధ్య ఒకరికి లీనియన్స్ ఉంది తప్పితే అంతవరకు వెళ్ళే లీనియన్స్, అంతవరకు వెళ్ళే ర్యాప్ మా ఇద్దరి మధ్యలో లేదు. మేము ఇమోషనల్గా కనెక్ట్ అయ్యాం, ఇమోషనల్గా మాట్లాడుకుంటాం అంతే తప్పితే మేము అంత దూరం మేము ఎప్పుడు వెళ్ళాలని కూడా మేము ఎప్పుడు అనుకోలేదు. అలాంటి క్యారెక్టర్ ఆ అమ్మాయి అస్సలు కాదండి. అమ్మాయి చాలా రెస్పాన్సిబుల్ పర్సన్. అమ్మాయి ఫ్యామిలీని అంతా పోషించుకోవడానికి చాలా కష్టపడుతుంది. నేను ఎప్పటి నుంచో కొన్ని 4-5 years నుంచి అమ్మాయిని నేను చూస్తున్నాను. ఇదే విషయాన్ని నేను మీ అందరికి ఇంటర్వ్యూలో చెప్దాం అనుకున్నాను, కానీ మా లీగల్ అడ్వైస్ ప్రకారం నేను ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పాను. అందులో కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీ అందరికి 10% మాత్రమే తెలుసు, మిగతా 90% మీకు తెలియదు, మీరు చూడలేదు. ఇలాంటి సిచ్యువేషన్లోనే ఒక మనిషికి ప్యానిక్ అంటే ఏంటో అర్థమవుతుంది. ఆ సిచ్యువేషన్లో ఏం మాట్లాడితే ఎవరు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనేది తెలియదు. నేను చాలా క్లియర్గా చెప్తున్నానండి, మా ఇద్దరి మధ్యలో ఎమోషనల్ బాండింగ్ తప్ప అంతకు మించి ఏం లేదు, ఏం జరగలేదు. నేను ఒక ఇల్లీగల్ రిలేషన్షిప్ అని దేనికని చెప్తున్నాను అంటే, ఒక పెళ్ళైన అబ్బాయి ఒక అమ్మాయితో ఎమోషనల్ కనెక్ట్ అవ్వటం అనేది కూడా ఇల్లీగల్ రిలేషన్షిప్ అనే పేరు, అక్రమ సంబంధం అనే పేరుతో నాకున్న సిచ్యువేషన్లో నాకు ఆ పదాలు తప్పితే నాకు వేరే ఏం రాలేదు. నాకు నేనున్న డిప్రెషన్కి. అమ్మ మాధురి, నీకు నా తరపు నుంచి, నా భార్య తరపు నుంచి, నా భార్య వెనుకున్న వాళ్ళ తరపు నుంచి నీకు క్షమాపణ కోరుకుంటున్నాను. నీకు సారీ, ప్లీజ్ అర్థం చేసుకో, ప్లీజ్. వాళ్ళకి ఏం తెలియకుండా వాళ్ళ నోటికి వచ్చినట్టు మాట్లాడినందుకు, వాళ్ళు వీడియో అప్లోడ్ చేసినందుకు, నీ మీద చేసుకున్నందుకు నేనైతే సారీ చెప్తున్నాను. సారీ. మీకు జరిగిన నష్టానికి మీరు ఏ శిక్ష చేసినా నేను అనుభవించడానికి రెడీగా ఉన్నాను. సో ఇంకా మీడియా పీపుల్ అందరికీ అండ్ మేమర్స్కి, ఇన్ఫ్లుయెన్సర్స్కి, ఇన్స్టా వాడుతున్న ఎవరెవరో కూడా రియాక్ట్ అయిన వాళ్ళందరికీ ఇంతటితో ఆపేయండి ప్లీజ్. మా లైఫ్ చాలా డిస్టర్బెన్స్ అయిపోయింది మీ వలన. ప్లీజ్ ఇంతటితో ఆపేయండి. పదే చెప్తున్నా, మేము చేసిన తప్పు ఎమోషనల్గా కనెక్ట్ అవ్వటం. ఆ ఒక్కటి తప్పు వల్లనే మీరు రకరకాలుగా పోర్ట్రే చేశారు, రకరకాలుగా జనాల్లో కన్వే చేసేసారు. ఇంతటితో ఆపేయండి ప్లీజ్. టీడీపీ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఇప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ది బ్రెయిన్ సినిమాలో హోంమంత్రిగా ఆయన నటించారు. రాజకీయాల్లో ఎమ్మెల్యేగా కొనసాగుతూనే వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రారంభోత్సవమై గత 15 రోజులుగా చిత్తూరు పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా మన కాజూర్ బాలాజీ గారి అబ్బాయి అయిన చరణ్ ఈ సినిమాలో హీరోగా, అలాగే కన్నడ యాక్టర్స్ అయిన సారిక,
ఈ సినిమా ప్రొడ్యూసర్ కమ్ యాక్టర్ అయిన జయచంద్రన్, దివ్య, అజయ్ గారు, అలాగే అజయ్ ఘోష్ గారు ప్రధాన పాత్రలో, ముఖ్యంగా మన కోటేశ్వరరావు గారు మన పక్కన కూర్చోన్న వారు డీజీపీగా, అలాగే ఇంకా బృంద, జ్యోతి, సురేష్, అలాగే చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ కూడా దీంట్లో నటిస్తున్నాడు. మంచి పాత్రలో హోంమంత్రి అనే ఒక పాత్రని నాకు ఇవ్వడం జరిగింది. సో ఈ సినిమా వచ్చి ది బ్రెయిన్ అనే ఎండ్లరీ ఎంటర్ప్రైజెస్ దీనిపైన కేఎం క్రియేషన్స్లో అద్భుతంగా చలనచిత్రం డైరెక్టెడ్ బై అశ్విన్ కామరాజు, ప్రొడ్యూసర్ జయచందర్ నాయుడు పూతలపట్టు. సో ఈ సినిమా పేరులోనే ది బ్రెయిన్, ఒక మనిషి ఒక బ్రెయిన్ అనేది ఎంత యాక్టివ్గా ఉంటే తన ఒక కెరియర్, ఒక క్యారెక్టర్, ఒక క్యాలిబర్ గురించి మనం ఎక్స్పోజ్ చేయొచ్చు, చెప్పచ్చు. సో ఈ బ్రెయిన్ అనే మూవీ ముఖ్యంగా మా చరణ్, మా కాజూర్ బాలాజీ గారి కొడుకు హీరోగా మొదటి సినిమా ప్రారంభిస్తున్నారు. ఆల్ ద బెస్ట్ టు చరణ్. అండ్ అలాగే 6-7 సినిమాల్లో నటించిన దివ్య కూడా, సారిక కూడా మన కర్ణాటకలోని ఉడిపి నుండి, తనకు కూడా ఆల్ ద బెస్ట్ అమ్మ ఫర్ ఎంటరింగ్ ఇంటూ తెలుగు మూవీస్. ముఖ్యంగా మా కోటేశ్వరరావు గారు డీజీపీగా, నేను హోంమంత్రిగా ఈరోజు మా నివాసంలోనే షూటింగ్ జరగడం చాలా సంతోషంగా ఉంది. విదేశీ పర్యటన ముగించుకొని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్కు చేరుకున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకురావడమే లక్ష్యంగా సాగిన పర్యటనను ముగించుకొని ఆయన హైదరాబాద్కు తిరిగి వచ్చారు. సీఎం రాకతో పార్టీ శ్రేణులు, అధికారులు తదుపరి కార్యాచరణపై దృష్టి సారించారు. పారిశుద్ధ్య కార్మికుడు అంటే సైకిల్ లేదా బైక్ పై వస్తారని అనుకుంటాం, కానీ కర్ణాటకలోని బట్వాల్కు చెందిన శేషప్పన్న మాత్రం రోజు ఫార్చునర్ కారులో పనికి వస్తున్నారు. 1996 నుంచి శానిటేషన్ వర్కర్గా పనిచేస్తున్న ఆయనకు కార్లంటే ఎంతో ఇష్టం. పశ్చిమ బెంగాల్లో మహిళా ఉపాధ్యాయులపై దారుణంగా దాడి జరిగింది. మాల్దా జిల్లాలోని ఓ పాఠశాలలో విద్యార్థి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ విషయంలో ఉపాధ్యాయురాలతో గొడవకు దిగినట్లు తెలుస్తోంది. టీసీ ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆగ్రహానికి గురైన వ్యక్తి ఆమెపై దాడి చేసినట్లు సమాచారం.
మహారాష్ట్రలోని అమరావతిలో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో వెంటిలేటర్ పేలడంతో 3 పసికందులు మృతి చెందినట్లు సమాచారం. ప్రమాద సమయంలో వార్డులో 39 మంది చిన్నారులు ఉండగా సిబ్బంది 36 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. చెన్నైలో జరిగిన కార్యక్రమంలో టీవీకి అధినేత నటుడు విజయ్ మహిళల కోసం కీలక సంక్షేమ పథకాలను ప్రకటించారు. అన్నపూర్ణ సూపర్ 6 పథకం కింద అర్హులైన కుటుంబాలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించినట్లు తెలిపారు. நமது அரசால் பெண்கள் பயன்பெறும் வகையில் அவர்களின் முன்னேற்றத்திற்காகவும் பாதுகாப்பிற்காகவும் பல்வேறு திட்டங்கள் தீட்டப்பட்டு இதுவரை சிங்கப்பெண் சிறப்பு அதிரடிப்படை திட்டம், தாய்மாமன் தங்கமோதிர திட்டம், வெற்றி மகளிர் ஆடுகள் வளர்ப்பு திட்டம், அண்ணனின் சீர்திட்டம் போன்ற திட்டங்கள் அறிவிக்கப்பட்டு அதற்கான நிதி ஒதுக்கீடும் செய்யப்பட்டு நடைமுறைப்படுத்த நடவடிக்கைகள் மேற்கொள்ளப்பட்டு வருகிறது. மேலும் நமது அரசு மக்களின் வாழ்வாதார முன்னேற்றத்தினை முதன்மை நோக்கமாக கொண்டு வெற்றி தொலைநோக்கு திட்ட ஆவணத்தினை வெற்றி விஷன் டாக்குமெண்ட் வெளியிட்டுள்ளது. அந்த திட்ட ஆவணத்தின் அடிப்படையில் இலக்கு நிர்ணயம் செய்து பல்வேறு திட்டங்கள் அடுத்து வருகின்ற 1ஆம், 3ஆம் மற்றும் 5ஆம் ஆண்டிற்குள் நிறைவேற்றத்தக்க திட்டங்களாக வகைப்படுத்தப்பட்டுள்ளது. சிறப்பினமாக பெண்கள் பயன்பெறும் வகையில் பல்வேறு திட்டங்களுக்கு செயல் வடிவம் கொடுத்து இவ்வரசு நிறைவேற்றும். கடந்த 4 மாதங்களாக வளைகுடா பகுதியில் நிலவி வரும் போர் சூழல் காரணமாக எரிவாயு சிலிண்டர் கிடைப்பதில் தட்டுப்பாடு நிலவி வருகின்றது. இதனால் மாற்று எரிபொருளை பயன்படுத்தி வருவதாலும் எரிவாயு சிலிண்டர் விலை உயர்வினாலும் பொதுமக்கள் தங்களது வருவாயிலிருந்து கூடுதலான தொகையினை செலவிட்டு இன்னலுக்கு ஆளாகி வருகின்றனர். இதனை கருத்திற்கொண்டு நிதி நெருக்கடியான சூழலிலும் பொதுமக்களின் நிதிச்சுமையினை குறைக்கும் வகையிலும் பொதுமக்களின் நலனை பாதுகாக்கவும் மக்களுக்கு அளித்த வாக்குறுதியை நிறைவேற்றும் நோக்கிலும் எரிவாயு சிலிண்டருக்காக செலவழிக்கப்பட்டு வரும் தொகையினை அவர்களுக்கு வழங்க அரசு முடிவு செய்துள்ளது. எனவே குடும்பத் தலைவிகள் பயன்பெறும் வகையில் முதல் கட்டமாக அன்னபூர்ணி சூப்பர் 6 திட்டத்தில் ஆண்டிற்கு 3 விலையில்லா எரிவாயு சிலிண்டர்கள் வழங்கப்படும். எரிவாயு சிலிண்டருக்கான விலை பயனாளிகளின் வங்கி கணக்கில் நேரடியாக வரவு வைக்கப்படும். இத்திட்ட பயனாளிகள் எரிவாயு சிலிண்டர் பதிவு செய்து சிலிண்டர் பெற்றவுடன் எண்ணெய் நிறுவனங்களிடமிருந்து பட்டியல் பெற்று சிலிண்டருக்கான விலை பயனாளிகளின் வங்கி கணக்கில் வரவு வைக்கப்படும். இத்திட்டத்தினால் சுமார் 1,30,16,104 குடும்பங்கள் பயனடைவார்கள். அதாவது ஆண்டு வருமானம் ரூபாய் 2.5 லட்சத்திற்கு மிகாமல் உள்ள பொருளாதாரத்தில் பின்தங்கியுள்ள குடும்பத்தினர், சிறு குறு விவசாய குடும்பத்தினர், மாற்றுத்திறனாளி குடும்பத்தினர் போன்ற சமூகத்தில் உள்ள நலிந்த குடும்பத்தினர் பயனடைவார்கள். இத்திட்டத்தினை செயல்படுத்துவதற்கான ஆயத்த பணிகள் துவங்கப்பட்டுள்ளது. இத்திட்டம் வரும் பொங்கல் பண்டிகை ஜனவரி மாதம் முதல் செயலாக்கத்திற்கு கொண்டு வரப்படும். இத்திட்டத்திற்காக ஆண்டுதோறும் தோராயமாக 4000 கோடி ரூபாய் ஒதுக்கீடு செய்யப்படும் என்பதை மாண்புமிகு பேரவைத் தலைவர் வாயிலாக இந்த அவைக்கு தெரிவித்தார்.
విజయనగరంలో పోలీసుల బులెరో వాహనం బోల్తా పడింది. గాజులరేగకొండ వద్ద కేసు దర్యాప్తు కోసం కొండకారకం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బ్రేక్ ఫెయిల్ కావడంతో వాహనం అదుపు తప్పి బోల్తా పడినట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అరెస్ట్ చేసింది. లిక్కర్ కేసులో భాగంగా కొండాపూర్లోని ఆయన నివాసంలో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ నిమిత్తం బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయానికి తరలించారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎన్ఐ అధికారులు సోదాలు నిర్వహించారు. సైబర్ క్రైమ్ కేసుకు సంబంధించిన దేశవ్యాప్తంగా 6 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టిన అధికారులు రామగుండం అయోధ్యనగర్లో ఇంజనీరింగ్ విద్యార్థి ముజామిల్ ఖాన్ ఇంట్లో సోదాలు చేశారు. ఇక్కడ ఉన్నాడుగా అంతే షూటింగ్ అంతేనా సర్టిఫికెట్లు కథ అదైతే అడుగు మరి ఇస్తాయి పోనీ హైదరాబాద్లో అంట
నిజమే అనుకుంటారు ఇప్పుడు ఏం గ్రూప్ అది అదేం గ్రూప్ అంత గుర్తులేదు 1 year బ్యాక్ 1 year బ్యాక్ ఎక్స్పర్ట్ ఏంటంటే వీళ్ళకి ఏఐ చాటింగ్ నేర్పుతామని అది ఎత్తలేదా అన్నట్టు నా పేరు మొహమ్మద్ ముజమ్మిల్ 1 year బ్యాక్ ఒక గ్రూప్ లా నాకు ఎవరు యాడ్ చేసిండ్రు. యాడ్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే ఏఐ కోర్స్ గురించి నేర్పిస్తా అన్నారు. నేర్పిస్తా అని ఏమేమో అంటే క్రైమ్ చేసిండ్రు. వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళు అరెస్ట్ అయితే మళ్ళీ నాకు వచ్చి నేను ఆల్రెడీ ఎప్పుడే ఎగ్జిట్ చేసేసిన దానిలోకి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు వచ్చి నా కోసం ఎంక్వైరీ చేసి వెళ్ళిపోయాను అంతే. ఏమనలే వచ్చారు చూసిండ్రు చెక్ చేసిండ్రు ఫోన్ ఇంకా ల్యాప్టాప్ వెళ్ళిపోయాను అంతే. గుజరాత్ నుంచి వచ్చారా? సైబర్ క్రైమ్ గ్రూప్ పేరు అది ఇప్పుడు 1 year బ్యాక్ అయింది. అది నాకు ఇప్పుడు మంచిగా గుర్తు కూడా లేదు. దానిలో ఏమైంది కూడా నాకు తెలియదు. అది తీసుకొని ఇప్పుడు వచ్చిండ్రు వాళ్ళు. ఆ గ్రూప్ పేరు కూడా నాకు తెలియదు. దానిలో నేను అసలు ఉన్నా కూడా నాకు తెలియదు. వాళ్ళు ఏదో నేర్పిస్తాను దానిలో యాడ్ చేసిండ్రు అంతే 1 year బ్యాక్. ఏదో గ్రూప్ లో నేను అలా